ఆస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి వివాహం ఆలస్యం అవుతోంది, జాతకం చూపించుకుందాము, జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని అనుకుంటాం. కానీ మనకేమో జాతక చక్రమే లేదు, జాతక చక్రం తెలియదు, పుట్టిన తేదీ తెలియదు, పుట్టిన సంవత్సరం తెలియదు. మరి ఎలా? అలాగే వ్యాపారంలో అనుకోని నష్టాలు వస్తున్నాయి. వ్యాపారం బాగా సాగాలి అంటే ఏమి చేసుకోవాలి? జాతకం చూపించుకుందామంటే జాతక చక్రం లేదు, జాతకం తెలీదు. మనకి నక్షత్రమే తెలీదు, మన నక్షత్రం ఏంటో తెలీదు. అలాగే సంతానం లేదు, సంతాన భాగ్యం కావాలి అంటే ఖచ్చితంగా జాతకంలో చూసే మనకి సంతాన భాగ్యం ఉందా లేదా చూస్తారు. అలా చూడాలి అంటే ముందు మనకి నక్షత్రము, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అది ఉంటేనే, పుట్టిన సమయం ఉండాలి. ఆ సమయం ఉంటే దాని ప్రకారం జాతక చక్రం తెలుస్తుంది. అప్పుడు కూడా జాతక చక్రం తెలీదు. అంటే ఇప్పుడు మామూలుగా చేసుకునే రెమెడీస్ కాకుండా జాతక చక్రంలో చూసి మనకి గనక రెమెడీస్, పరిహారాలు చేసుకుంటే ఇంకా తొందరగా సత్వర ఫలితాలనిస్తాయి. మరి జాతక చక్రమే లేకపోతే ఏం చేయాలి? మనకి డబ్బు సమస్యల నుంచి బయటికి రావాలి అన్నా, సంతానం కావాలి అన్నా, వివాహం ఆలస్యం అవ్వడానికి కారణాలు కనుక్కోవాలి అన్నా, వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి అన్నా, ఏది కావాలి అన్నా మనకి సరియైన పరిష్కారం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా జాతక చక్రం ఉండే తీరాలి. మరి జాతక చక్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? పుట్టిన తేదీ తెలియకపోతే ఏం చేయాలి? కేవలం మన పేరుతో మనకి ఎలా తెలుస్తుంది? మన ఈ సమస్యల నుంచి గట్టెక్కడం ఎలా? ఇన్ని రకాలైనటువంటి సమస్యలకి జాతకమే ఒక పరిష్కారం అని అనుకుంటే, మరి జాతక చక్రం లేని వాళ్ళకి ఏం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలి అంటే, ముందు మనకి సపోజ్ వివాహం కావట్లేదు. మనకి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి. లేపోతే ఆ వివాహం సెటిల్ అయ్యే సమయానికి అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదనో, వాళ్ళ ఫ్యామిలీ మంచివాళ్ళు కాదనో ఏవో రకమైన వార్తలొస్తున్నాయి. లేపోతే మనమే నచ్చట్లేదని చెప్పి చెప్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఒకటే మనకి జాతకంలో ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు కూడా 41 ప్రదక్షిణలు, అంటే ప్రతిరోజు 41 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేయండి. అలా ఎలాగా? ఎన్ని రోజులు? 41 రోజుల పాటు చేయండి. 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా 41 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసి, చివరి రోజు అంటే నవగ్రహాలకి పూజ చేయించుకోండి. మీరు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసేటప్పుడు మొట్టమొదటి రోజే మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని అక్కడ చెప్పుకుని మీరు ప్రదక్షిణ చేసుకోండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలా ఎన్నో సందర్భాలున్నాయి. అంటే జాతక చక్రం తెలియకపోయినంత మాత్రం చేతన మనకి పరిష్కార మార్గాలు లేవు అని అనుకోవద్దు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక సులభమైనటువంటి ఉపాయం ఏంటంటే, రుక్మిణీ కళ్యాణ లేఖ ఉంటుంది. ఆ రుక్మిణీ కళ్యాణ లేఖని మీరు చదవండి. చదవడం మాత్రమే కాదు, ఒక మంచి తెల్ల కాగితం మీద ఆకుపచ్చని సిరా పెన్నుతో కానీ, ఆకుపచ్చని బాల్ పెన్‌తో కానీ రుక్మిణీ కళ్యాణ లేఖను చూసి రాయండి. రాసి ఆ రుక్మిణీ కళ్యాణ లేఖను ఒక విష్ణు ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం ఉంటే గనుక ఇంకా మంచిది. ఆలయం దగ్గర పాదాల దగ్గర పెట్టి అక్కడ అర్చక స్వామివారికి అర్చన చేయమని చెప్పండి. కృష్ణ పరమాత్మకే పేరు మీద అర్చన చేయమని చెప్పండి. అలా చేసి మళ్ళీ మీరు అక్కడ ఒకసారి రుక్మిణీ కళ్యాణ లేఖను చదువుకుని ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ధనమూలం ఇదం జగత్ అంటారు. ఏది చేసినా కూడా డబ్బు ఉంటేనే మనం ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళగలం. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మనం ఏం చేయలేం. మరి డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? రాహువు, శనేశ్వరుడు, అలాగే బృహస్పతి యొక్క బలం బాగా ఉండాలి, బుధుడు. వీళ్ళే మనకి ధనాన్ని ప్రవాహంలా కలగజేసేవాళ్ళు. మరి ఇప్పుడు బృహస్పతి అంటే గురు అంటే ఎవరు? దత్తాత్రేయుల వారు అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనుకోండి. అంటే దత్తపారాయణ 41 రోజులు చేసుకోవచ్చు. దత్తపారాయణ 41 రోజులు చేసి, ప్రతిరోజు మీరు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి, దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని శుభ్రం చేయండి.
అంటే శుభ్రం చేయడం అంటే మీరు చీపురు పెట్టుకొని మొత్తం అంతా ఊడ్చినా సరే, అక్కడ ఏదైనా కళ్యాణాలు అవి జరిగాయనుకోండి అక్కడ చేసినా సరే, లేదా చూడండి భక్తులు కొబ్బరి చిప్పలని, అరటి తొక్కలని, తినేసిన ప్రసాదం కాగితాలని పడేస్తూ ఉంటారు కదా! చిన్న ఆకులు. అవన్నీ కూడా తీసేసి చక్కగా మీరు దాంట్లో డస్ట్‌బిన్‌లో వేసి దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోండి. అలా మీరు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అలాగంటే 41 రోజుల పాటు ఏది చేసినా మండలం రోజులు చేస్తే మీకు ఫలితం శీఘ్రంగా మామూలు ఫలితం కాదు, మంచి ఫలితం కనబడుతుంది. 41 రోజుల పాటు చేసి ఆఖరి రోజు ఏం చేస్తారంటే కిలోంపావు బూందీని దత్తాత్రేయ స్వామివారికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి అందరికీ పంచిపెట్టేయండి. మీరు ఇంటికేం తేకండి, మొత్తం అందరికీ పంచిపెట్టండి. ముఖ్యంగా పేదలకు పంచిపెట్టండి. తినడానికి తిండి లేని వాళ్ళకి పంచిపెట్టండి. పంచిపెడితే మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా 41 రోజుల పాటు ఇన్నాళ్ళు వేచి చూశారు. 41 రోజుల పాటు చూడలేరా? 41 రోజులలో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలా చేసి చూడండి. చాలా 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 మంచి ఫలితం వస్తుంది. లేకపోతే ఇంకొక ప్రక్రియ కూడా ఉంది. ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి మాస శివరాత్రి నాడు ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. అంటే నెలకి ఒక్కసారి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగా మీరు 8 మాస శివరాత్రులు చేయించుకోండి. ప్రతి నెల విడవకుండా చేయించుకోండి. ఏ నెల కూడా తప్పడానికి వీల్లేదు. ప్రతి నెల అంటే ఏ కారణం వల్లైనా ఆడవాళ్ళకి ఏదైనా దోషం ఇబ్బంది వస్తే తప్ప ఊరెళ్ళామండి అక్కడండి ఇక్కడండి అని చెప్పద్దు. అభిషేకం చేయించుకోండి. ఏకాదశి రుద్రాభిషేకం అంతే. ధనానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే మీకు ఎవరికైనా శ్రీ సూక్తం కనుక చదవడం వస్తే అది ఉదాత్త అనుదాత్త స్వరాలతో చదవడం కనుక వస్తే చదవండి. లేకపోతే ఎవరైనా పండితులతో చదివించుకోండి, వినండి. అలా చేసినా కూడా మీకు వస్తాయి. కాదు శ్రీ సూక్త పారాయణ అన్నది గురూపదేశంతో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది కాబట్టి మిగతా 2 రెమెడీస్ మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితం వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే సకల కార్యసిద్ధి జరగాలి అంటే ఏ పని కావాలి అంటే ఆ పని జరగాలి అంటే జాతకం లేదు, జాతక చక్రం లేదు, మనకి సకల కార్యసిద్ధి జరగాలి అంటే దానికి మహామహిమాన్వితమైనటువంటి ఒక మంచి ఆయుధం లాంటి స్తోత్రం ఏంటంటే హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస అంటే హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షం మనం ఏ కోరిక అయితే కోరితే ఆ కోరికను వెంటనే తీరుస్తుందో అలాగే హనుమాన్కి అంటే సాక్షాత్తు గోస్వామి తులసీదాస్ గారు పరమేశ్వరానుగ్రహం చేత రచించినటువంటి హనుమాన్ చాలీసాని ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. ఎలాగా? రోజు 11 సార్లు చొప్పున 41 రోజుల పాటు చేస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. అది కూడా ఒకే ఆసనం మీద కూర్చుని చేయాలి. ఈ రోజు ఇక్కడ కూర్చుని రేపు ఇంకో రోజు ప్లేసులు మార్చకూడదు, ఆసనం కూడా మార్చకూడదు. ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే స్థలంలో కూర్చుని చదివితే విశేషమైనటువంటి కార్యసిద్ధి, మామూలు కార్యసిద్ధి కాదు. మీకు ఓపికంటే 3 పూట్ల కూడా చదువుకోండి. సమయం ఉన్నప్పుడు ప్రదోష సమయాలు అంటే రాత్రి పడుకోబోయే ముందు చదివితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది హనుమాన్ చాలీసాని. అలా గనక చేస్తే ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి మన పనుల్ని చేసి పెడతాడు అంటారనమాట. అలా సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఇక మనకి వ్యాపారంలో తరచూ కష్ట నష్టాలు వస్తూ ఉన్నాయి. వ్యాపారంలో వచ్చే కష్ట నష్టాలకి సులభమైనటువంటి విరుగుడు ఏంటంటే రోజు కూడా అంటే అది కూడా సాయంకాలం వేళ చదువుకుంటే మరీ మంచిది. ప్రతిరోజు సాయంకాలం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 41 రోజుల పాటు పారాయణం చేసి ఆఖరి రోజున అంటే 41వ రోజున విష్ణాలయానికి వెళ్ళి స్వామివారి పేరు మీద అర్చన చేయించుకోండి, అష్టోత్తరం చేయించుకోండి, మీ గోత్రనామాలు కూడా చెప్పండి. మీ బాధలు తగ్గిపోయే వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు అన్నీ పోతాయి. ఇక అందరినీ కూడా పట్టి పీడించేటటువంటి ఈఎంఐలు కట్టడం, అప్పులు, రుణబాధలు ఇవన్నీ ఎవరికైతే రుణబాధలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా అంటే మనం ఏదో ఒక అవసరానికి మనం అప్పులు చేస్తూ ఉంటాం, అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటాం. ఈ అప్పులు తొందరగా తీరాలి అంటే ఆదాయ మార్గాలు మెరుగుపడాలి. కాబట్టి మనకి ఆదాయ మార్గాలు మెరుగుపడుతూ అప్పులు తీరాలి అంటే రుణ విమోచన అంగారక స్తోత్రం అంటే కుజ స్తోత్రం. కుజుడికి సంబంధించి అంగారకుడు అంటే కుజుడు. ఎర్రటి పూలు సమర్పించుకుంటూ ఎర్రటి బట్టలు కట్టుకుంటూ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని గనక చేస్తూ
అది కూడా 41 రోజుల పాటు చేస్తూ నవగ్రహాలకి ప్రతిరోజు 27 ప్రదక్షిణలు కనుక చేస్తే 27 సరిపోతాయి. చివరి రోజు ఎర్రటి కందిపప్పు కానీ లేకపోతే కందులు కానీ తీసుకుని ఎర్రటి గొడ్డ కాస్త దక్షిణ ఇవన్నీ కూడా కలిపి కుజుడికి మీ పేరు మీద అష్టోత్తరం చేయించుకోండి. అవన్నీ కూడా అక్కడ ఇచ్చేసేయండి. వెంటనే అప్పులన్నీ తీరిపోతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి అన్నమాట. ఆరోగ్యం కావాలి అంటే మనకి జాతక దోషాలలో ఒంట్లో బాగుండట్లేదు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఏవో రకరకాల జ్వరాలు, ఏదో ప్లేట్లెట్స్ పడిపోవడం, ఏదో రకాలైనటువంటి వస్తూ ఉంటాయి కదా అవన్నీ. అంటే మనకి జాతక చక్రం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ప్రతిరోజు కూడా ఉదయమే స్మరించుకుంటే అంటే సూర్యోదయం సమయంలో చదువుకుంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయన్నమాట. అందుచేత మనకి అన్ని రకాలైనటువంటి దుఃఖాల నుంచి శత్రువుల నుంచి కూడా కాపాడబడేది ఏంటంటే ఆదిత్య హృదయం. సాక్షాత్తు అగస్త్యుల వారే రామచంద్రమూర్తికి ఉపదేశం చేశారు ఆదిత్య హృదయాన్ని రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు. కాబట్టి కార్యజయం కలగాలి అన్నా, శత్రువుల నుంచి రక్షణ కావాలి అన్నా, మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోవాలి అన్నా ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఈ రకంగా మనం ఖచ్చితంగా జాతకం లేకపోయినా పర్వాలేదు, ఏ రకమైనటువంటి బాధలు పెట్టుకోకుండా మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి మీకు అన్ని రకాలైనటువంటి రెమెడీస్ దీంట్లో చెప్పాను కాబట్టి ఆ రకంగా మీరు చెయ్యండి. నియమాలు ఏమీ లేవు, శుచి శౌచాన్ని పాటించండి, మిగతా నియమాలు ఏమీ అక్కర్లేదు. కానీ మనం కోరికతో చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటించి తీరాల్సిందే. ఆ పాటించి తీరవలసిన నియమాలు కూడా మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా. మద్య మాంసాల జోలికి వెళ్ళకండి అని చెప్తాను. ఇక మాంసాహారం మద్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. వీలైతే బ్రహ్మచర్యాన్ని పాటించండి. అంతే. ఇంకా ఏ నియమాలు అక్కర్లేదు. కింద పడుకో అక్కర్లేదు, రోజు తలస్నానం చెయ్యక్కర్లేదు. మీకు వీలైతే దీపారాధన చేయండి, లేకపోతే అది కూడా అక్కర్లేదు. ఒక స్థిరమైన స్థలంలో కూర్చుని ప్రతిరోజు అదే సమయానికి అదే చోట్లో కూర్చుని మాత్రం చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యని సంకల్పం చెప్పుకొని చేస్తే ఎటువంటి సమస్య అయినా సరే దూరం కావాల్సిందే. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.